నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ ప్లస్ అలజడి మొదలైందా? హౌస్ అరెస్టులు, దాడులు, దీంతో పాటుగా ఇప్పుడెందుకు సరికొత్తగా ఆంధ్ర అసలు సిసలైన తెలంగాణ వాది, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. దీని వెనకాల ఎవరున్నారు, బాధ్యులెవరు? దీంతో పాటుగా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు జేఏసీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరామ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా దగ్గరకు వచ్చినందుకు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, ఎలా అనిపిస్తున్నాయి సార్? ఈ మూడు రూపాలని మీరు చూశారు, మూడు రకాల రాజకీయాలనే చూశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఎలా అనిపిస్తుంది మీకు? సమూలంగా పరిస్థితులు అయితే మారవు కదా. మనం చేసే పని అదే ఉంటుంది, లక్ష్యం అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ప్రయాణం ఎమ్మెల్సీ కావటం వల్ల ఇంకో కొంత సుఖంగా కాదు కానీ కొంత సుగమంగా సాగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. కొంత సహాయకారిగా ఉంటుంది, కొంత మనం చేసే పనులు కొంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇక అంతకు మించి మిగతా ఏ విషయాల్లో కూడా మార్పు లేదు. సో మీరు ఒక ప్రొఫెసర్ గా రాజకీయ పాఠాలు నేర్పించారు, జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఇంకా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అయింది, కానీ ఇప్పటికీ సమావేశాలు మాత్రం జరగలేదు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమవుతున్నంత మేరకైతే ఒకవైపు ఒక ప్రజాస్వామిక ధోరణి అనేది తెలంగాణలో బలంగా ఉన్నది. అది వాళ్ళ కొత్తగా పుట్టింది కూడా కాదు. నిజాం వ్యతిరేక పోరాటాల కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్శ్వం ఎప్పుడూ కూడా ఒక నియంతృత్వ పోకడలను సమర్థిస్తూ వస్తే, ఒక దశలో అది నిజాం రూపంలో ఒక నిరంకుశ పాలన, చక్రవర్తి రాజుల పాలన సాగుతుంది. దానికి అది ఒక పాయ అయితే, ప్రజా ఆకాంక్షల సాధన కోసం, ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటం మరొక పాయ. అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ విడిగా ఉండాలని, ఆంధ్రలో విలీనం కాకూడదనే ఆకాంక్ష, అట్లా ప్రతిసారి ఇది బలంగా కనబడుతూనే ఉంది. సామాజిక జీవితంలో సమానత్వం కావాలన్న ఆకాంక్ష, అది ఆర్థిక అసమానతల నుంచి, గ్రామ స్థాయిలో పెత్తందారుల పీడన నుంచి బయటపడాలనే ఆకాంక్ష, అటు తర్వాత కాలంలో గనక మనం చూస్తే కులపరమైన అసమానతలు కూడా పోవాలనే ఒక భావన, ఇవన్నీ ఒక పాయగా సాగుతూ ఉన్నాయి. ఇవాళటి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆ పాయ బలంగానే ఉన్నది. ఇవాళ అందరూ కోరుకునేది ఏంటంటే, మాకు సామాజిక ఆర్థిక జీవితంలో భాగస్వామ్యం కావాలి, అక్కడికి వచ్చిన ఇయ్యాలి, మాకు భాగస్వామ్యం కావాలి, నాణ్యమైన చదువు కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, గృహవసతి కావాలి, వీటన్నింటితో పాటు ఒక బతుకుదెరువు అవకాశం కావాలి అని ఒకవైపు ఈ అవకాశాలను కల్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉంటుంటే, మరొక వైపు ఏమో వీటిని అడ్డుకోవటం, గుప్పెడు మంది తమ పెత్తనాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇది నా దృష్టిలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ ఘర్షణకు ఇవాళ ఉన్నటువంటి రూపంగా నేను చూస్తున్నా. విద్య బాగుపడాలి, ప్రమాణాలు పెరగాలి, వైద్య రంగం బాగుపడాలి, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి రావాలి, అదేవిధంగా అందరికీ బతుకుదెరువు అవకాశాలు దొరకాలి అనేది ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక మార్పు ఎక్కడొచ్చిందంటే ఈసారి ప్రభుత్వం ఈ పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇంకోవైపు ఏముంది, ఎట్లాగైనా మాదే పెత్తనం సమాజం మీద నడవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెత్తనం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చెరువులపైన మాకే ఆధిక్యత, సర్కారు భూములపైన మాకే పెత్తనం, మొత్తంగా కాంట్రాక్టుల్లో మాకే వాటా దక్కాలనేటువంటి ఒక దురుద్దేశంతో, అప్రజాస్వామిక ధోరణితో సమాజంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇంకోవైపు సాగుతూ ఉన్నది. ఈ ఘర్షణ రొంటి మధ్యన కొనసాగుతూ ఉన్నదని చెప్పి నేను ఇవాళ అనుకుంటూ ఉన్నా.
అందులో రేవంత్ తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధన కోసం ఎన్నికల తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఒక నిరంకుశ పాలన మళ్ళీ పునరుద్ధరించాలనే తాపత్రయంతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిలవదు, మళ్ళీ మాదే అధికారం వస్తుందని చెప్పి కేసీఆర్ తాను చేసే వ్యాఖ్యలు రకరకాల రూపాల్లో ఆ వ్యాఖ్యలు ఇంకోవైపు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం, అసలు ఆ పరిస్థితి మార్పు రాలేదే? దేనికోసం అయితే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇది ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒక మలుపు తిరిగినాం, ఒక మెట్టు ఎక్కినాం అంతే తప్ప కానీ వెంటనే అంతా మారుతుందని చెప్పి మేము కూడా ఎన్నడూ చెప్పలే. జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా సూటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం సాగుతూనే ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలనేది మన ఆకాంక్షగా ఉండాలి. అందుకని తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి జయశంకర్ లాంటి వాళ్ళు అయితే పదే పదే చెప్తూ ఉన్నారు. అందుకని తెలంగాణ చరిత్ర ప్రయాణం అనేది రాష్ట్ర సాధనతో ముగుస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్ర సాధన అనేది మార్పుకు కీలక పరిణామం. ఆ అధికారం మన చేతుల్లో ఉంటుంది, వనరులు మన చేతుల్లో ఉంటాయి, వాటిని ప్రజల మధ్య పంచటం అనేది అది రెండవ భాగంగా మనం కొనసాగించవలసి ఉంటుందని మాకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు, జరిగిన పరిణామం ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఒక కుటుంబం వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది వ్యక్తులు వనరులను భోజనం చేయటం మొదలుపెట్టిండ్రు. మొత్తం మాకే కావాలి, మాకే దక్కాలి అని. తెలంగాణ అట్లా అందరికీ అవకాశాలు దక్కాలి అనేటువంటి ఆలోచనతో మేము ఆ నిరంకుశ పోకడలను వ్యతిరేకిస్తూ వచ్చినాం. భీకరమైన ఘర్షణే జరిగింది. ఈ ఘర్షణ ఫలితంగా చివరాఖరికి ప్రజలు కళ్ళు తెరిస్తే వాళ్ళ చైతన్య స్థాయి పెరగటం వల్ల కేసీఆర్ గారు గద్దె దిగినరు. ఒక మార్పు తెలంగాణ రాజకీయాల్లో అయితే చోటు చేసుకున్నది. ఇక్కడి నుంచి ఇంకా ఈ ప్రయాణం ఈ ఆకాంక్షల సాధన కొరకు, ప్రజాస్వామిక పాలన కొరకు ఈ ప్రయాణం ఇంకా నడవవలసే ఉంటుంది ముందుకు. అప్పుడు జరిగిన అవినీతిని ఎండగట్టాలి, వెలుగులోకి తేవాలి, ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఇది జరుగుతూనే ఉన్నది. సో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అన్నారు, ప్రజల ప్రభుత్వం అన్నారు, నిరంకుశ ధోరణి పోయింది, సరికొత్త ప్రభుత్వం మార్పు వచ్చింది అనుకున్నప్పుడు 9 నెలలు గడిచిపోయాయి, 10వ నెల మనకి డిసెంబర్ వస్తే 1 ఇయర్ అవుతోంది. ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్య కావచ్చు, నియామకాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో చెప్పుకొని వచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఇప్పటికీ అమలు జరగలేదు, పెట్టుకున్నటువంటి టార్గెట్ ను కూడా మించిపోయి అనేది వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కదా సార్. దాన్ని ఎలా చూస్తున్నారు? అమలు అన్ని వెంటనే అయితే అని అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పినా అంత తొందరగా అన్ని ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ కావు. ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది అన్ని భర్తీ కావటానికి. 2 లక్షల ఉద్యోగాలు, అందులో కొన్ని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి నింపకుండా పోయిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి భర్తీ అవుతున్నాయి. కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవి ఉన్నాయి, వాటి భర్తీ కోసం ప్రక్రియ కూడా మొదలైంది. అదే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు మొట్టమొదటిసారి. దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండ్రు. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఇంకెన్ని ఉద్యోగాలు నింపటానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి సంవత్సరం పాటు పొడుగుతా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన ఏ నెల ఏ పరీక్షలు జరిగేది గవర్నమెంట్ స్పష్టంగా ప్రకటించింది. అప్పటి పరిస్థితులను బట్టి తేదీలు కొంచెం అటు ఇటు కావచ్చు గాక, కానీ ఆ ప్రకటన కూడా స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసింది, జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సో 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1నే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయని మీరు అనుకున్నారా సార్? అయితే అండి గ్యారంటీగా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 2 చేస్తున్నారు వాళ్ళు. మేము కోరుకున్నాయి కూడా ఇవి. ఒకటి, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి, అది కూడా ఒక క్యాలెండర్ ప్రకారం. 3వది ఏంటంటే టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలి. ఈ 3 జరిగినాయి. ఇక 4వది ఏంటంటే నిరుద్యోగులైన యువకులకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్య స్థాయిని పెంచాలి. అట్లాగైతే వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనులు చూసుకుంటారు, సొంతంగా బిజినెస్లు పెట్టుకుంటారు, ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళి బతికినా కానీ గౌరవంగా బతకగలుగుతారు. మామూలు ఏదో లేబర్గా కాక ఒక నైపుణ్య స్థాయి పెరిగితే ఒక నిపుణుడిగా ఒక మంచి ఉద్యోగాన్ని పొంది గౌరవంగా జీవించగలుగుతాడు.
ఈ ప్రయత్నం కూడా గవర్నమెంట్ మొదలుపెట్టి స్కిల్ యూనివర్సిటీ చట్టాన్ని పాస్ చేసిండ్రు, దాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా పారిశ్రామికీకరణ కోసం చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వము మరి మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. సాధించుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని కూడా మంజూరు ఏర్పాటు చేస్తుంది, చిన్న సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందనే ఒక విశ్వాసం నాకున్నది. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఆత్మహత్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనే దాంతో పాటుగా 6 గ్యారంటీ స్కీముల అమలుకి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే మాట కూడా ఉంది సార్. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది. సగానికి పైబడి కొంచెం ఎక్కువనే వాళ్ళు రుణమాఫీ చేశారు. ఈ మిగిలిన వాళ్లకు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎక్కడున్నాయంటే ఆధార్ కార్డుకు, వాళ్ళ పాస్బుక్కు, అదేవిధంగా రేషన్ కార్డుకు మధ్యన అనుసంధానం కాకపోవటం చేత ఇబ్బందులు వస్తున్నాయి. కొందరికి గత ప్రభుత్వంలో ఆధార్ కార్డు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే. 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ 12 లక్షల రేషన్ కార్డులు వచ్చి ఉంటే ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరిగేది. ఆ రేషన్ కార్డు లేదు. కుటుంబాలను గుర్తించడానికి అదొక ప్రాతిపదిక, కీలక ప్రాతిపదికగా ప్రభుత్వం పెట్టుకున్నది. ఆ గుర్తింపు కష్టమైపోతున్నది. మూడో ఇబ్బంది ఏమొస్తున్నదంటే ఈ రేషన్ కార్డు కొత్తవి మంజూరు చేయకపోవటం చేత ఇప్పుడు ఒక అమ్మాయి ఒక కుటుంబం నుంచి ఉద్యోగం పొందింది, పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ కాపురం చేస్తున్నది. కానీ వీళ్ళ రేషన్ కార్డులో అమ్మాయి పేరు అట్లాగే ఉంది ఉండటంతో ఇప్పుడు వీళ్ళకి అమ్మాయికి జాబ్ ఉంది కాబట్టి వీళ్ళకు రుణమాఫీ చేయటం లేదు. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. నేను ఈ మధ్యనే మినిస్టర్ గారితో మాట్లాడితే లేదు, ఈ ఇబ్బందులను కూడా అధిగమిస్తాము, మిగిలిన వాళ్ళకు కూడా మాకు వీలైనంత తొందరగా దాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం, శాయశక్తుల వీలైనంత తొందరగా వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పి వారు కూడా చెప్పటం జరిగింది. ఇది కాబట్టి రుణమాఫీ జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయంటే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విషయంలో 2 మార్పులు మనకు కనబడుతున్నాయి. ఒక మార్పు ఏం జరిగిందంటే భూమి విలువ పెరగటంతో మునుపటి మాదిరిగా రైతులు అందరూ ఆత్మహత్యని పరిష్కారంగా చూసుకోవటం లేదు. భూమి ఎంత కొంత అమ్మినా అప్పు చేర్చుకోగలుగుతామనే ఒక నమ్మకం ఒకటి కుదిరింది. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నమ్మకం, విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు రైతులు ఇక ఆత్మహత్యనే ఒక పరిష్కారంగా చూడటం లేదు. కాకపోతే కౌలు రైతులకు ఇబ్బందులు, సొంత భూమి లేదు, వాళ్ళకి కౌలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకు పంటల బీమా వర్తించదు, రైతు భరోసా వర్తించదు, రైతు బంధు వర్తించదు. దానివల్ల వాళ్లకు వ్యవసాయం కూడా కష్టం. పండిన పంటను కూడా అమ్ముకోవటం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ రికార్డ్ లేదు. వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదన్నా ఆత్మహత్యలు జరిగితే అది ఈ కౌలు రైతు వర్గాల నుంచే ప్రధానంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యల నివారణ కోసం కౌలు రైతులకు సహాయం అందేటట్టు చూడాలి. అది కొంచెం సంక్లిష్టమైనటువంటి పని. గతంలోనైతే కౌలు రైతులే లేరు అని ప్రభుత్వం ప్రకటించింది, మేము వాళ్ళను గుర్తించము అని స్పష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు సాయం అందాలని అంటున్నారు, కానీ దాన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా చేయగలుగుతామనే విషయంలో చిక్కులైతే మిగిలిపోయి ఉన్నాయి. ఆ చిక్కులను కనుక పరిష్కరించుకోగలిగితే ఈ కౌలు రైతుల ఆత్మహత్యలను కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు సార్, సుగమం అవుతుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పోరాటాలు ఇవన్నీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పుడు ప్రశ్నించవచ్చు, సమస్యల మీద పోరాటం అనేది కంటిన్యూ చేయొచ్చు అనేది. మీ దృష్టిలో ఇప్పుడు పరిష్కరించని లేకుంటే ఇంకా కొనసాగుతున్నటువంటి సమస్యలు 10 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమనిపిస్తున్నాయి సార్, ఏమున్నాయి? ఇప్పుడు ఉంది కదా రుణమాఫీ చేయవలసి ఉంది, రైతు భరోసా ఉంది. నా దృష్టిలో ఇవి 2 చాలా కీలకమైన. ఈ 2 ఎంత తొందరగా సెటిల్ అయితే అంత లాభము. ఇక ఇవి కాక మెల్లమెల్లగా ప్రయాణం మొదలు పెడితే వ్యవసాయాన్ని ఫస్ట్ బాగు చేసుకొని వ్యవసాయం నుంచి బతుకుదెరు అవకాశాలను పెంచాలి. అంటే వ్యవసాయంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే పెట్టిన పెట్టుబడి రావటం లేదు, అది నష్టపోతున్నారు రైతులు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అదొక భాగం.
అదే విధంగా పండిన పంటకు కూడా మునుపటి మాదిరిగా లాభం రావటం లేదు. ఖర్చులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ధరలు అంత వేగంగా పెరగటం లేదు. అందుకని రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంది. యూరోప్లో వచ్చిన వ్యవసాయ సంక్షోభానికి వాళ్ళు కత్తెర సంక్షోభం అని పేరు పెట్టారు. అంటే కత్తెరలాగా వాళ్ళ ధరల అది సూచికలు మారుతున్నాయని. అంటే ఖర్చులేమో పెరుగుతున్నాయి, ఆదాయమేమో తగ్గుతున్నాయి. ఇట్లా జరుగుతున్న ఒక పరిస్థితి మన దగ్గర కూడా కనబడతా ఉంది. కాబట్టి మద్దతు ధరను ఒక హక్కుగా కల్పించండి అని చెప్పి చాలామంది రైతులు కోరుకుంటున్నారు. అట్లాంటి ఒక మార్పు, ఒక విధానం ప్రభుత్వం తేవలసిన అవసరం ఉంది. అది నా దృష్టిలో చాలా కీలకమైన నిర్ణయం అవుతుంది. దాన్ని అమలు చేయించాలి. పంటల బీమాకు చేయించాలి. చేయించితే పంటలకి ఏదన్నా పురుగు, క్రిమి కీటకాదులు దాడులు చేసి పంట లేకపోతే అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయినప్పుడు రైతు పెట్టుబడి కోల్పోకుండా కొంత మేరకైనా రైతుకు ఆర్థికంగా ఆదుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవి జరగాలి. ఈ మార్పులు జరిగితే వ్యవసాయం స్థిరపడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన దగ్గర చిన్న సూక్ష్మ పరిశ్రమలు పెరగాలి. మీరు ఇక్కడ చూస్తే రెడీమేడ్ బట్టలు కుట్టి అమ్మేటువంటి కంపెనీలు చిన్నవి ఉన్నాయి. వాళ్ళు కొన్ని పెద్ద కంపెనీల కోసం తయారు చేసి ఇస్తారు, కొన్ని తాము సొంతంగా బయట మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కంపెనీల రావాలి, చాలా మందికి ఉపాధి కల్పించగలుగుతాయి. ఆ చిన్న కంపెనీలు మనకి ఎన్ని పెరిగితే అంతవరకు ఉపాధి అవకాశాలు ఏమో ఎక్కువ అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా పెద్ద కంపెనీలకు కూడా మార్కెట్ విస్తరిస్తుంటుంది. ఇది వాళ్ళకి అవసరం. మనకున్న సమస్య మిగులు లేదు, పెట్టుబడి రావటం లేదు. రెండో సమస్య ఈ మార్కెట్ సౌకర్యాలు అనేవి లేకపోవటం, విస్తరించకపోవటం. అందుకని ఎంతసేపటికి మన దగ్గర పారిశ్రామిక రంగం పెరగటం లేదు. మన దగ్గర మొత్తంగా కూడా సేవా రంగం, బ్యాంకింగులు, ఇన్సూరెన్సులు, ఇట్లాంటివే, ట్రాన్స్పోర్టు, ఇట్లాంటివి మనకి ఎక్కువగా పెరుగుతున్నాయి. చాలామంది ఇట్లాంటి రంగాల్లోనే అసంఘటితమైన కార్మికులుగా బతుకుతున్నారు. జీతాలు తక్కువ, పని ఎక్కువ. అట్లాంటి పనులు వాళ్ళు చేయవలసి వస్తున్నది. ఉత్పాదక రంగం పెరిగితే, కంపెనీలు వాటి ఉత్పత్తి నిర్మాణ రంగం కనుక పెరిగితే అప్పుడు మంచి అవకాశాలు ప్రజలకు కలుగుతాయి. బతుకుదెరు అవకాశాలు విస్తరిస్తాయి. ఇది వాళ్ళకి అవసరం. ఆ దిశగా ఒక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవలసి ఉంది ఈ ప్రభుత్వం. ఆ ప్రయత్నం ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా మనకు ఉపాధి అవకాశాలు విస్తరించి ఆర్థిక రంగం కూడా నిలదొక్కుకోగలుగుతుంది. ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దాంతో కొంత ప్రభుత్వం కూడా చేతిలో పైసలు ఉంటే వెసులుబాటు ఉంటుంది. ఆ పైసలు ఉంటాయి కాబట్టి పనిచేయగలుగుతారు. అట్లాంటి మార్పుల కోసం ప్రభుత్వము దృష్టి పెట్టాలి, పనిచేయాలి. అది తక్షణము ఇయ్యాలటి అవసరం. సో ఇన్ని అవసరాలు ఉన్నాయి. దీంతో పాటుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు. డైవర్ట్ చేయడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేటువంటి ఒక ఆరోపణ ప్రధానంగా వినిపించింది అన్ని వైపుల నుంచి కూడా. హైడ్రాను డైవర్షన్ అని మనం అనుకోవటానికి లేదండి. హైడ్రా అనేది ఎందుకు అవసరం పడుతుందో మనటి ఖమ్మం వరదలు చూస్తే మనకు అర్థమవుతుంది. వరంగల్లో అయినా కానీ చాలా చోట్ల ఒక 2-3 ఏళ్ల క్రితం కరీంనగర్లో కానీ ప్రతి దగ్గర కూడా వరదలు వస్తున్నాయి. ఊళ్ళు మునిగిపోతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. మేము నిన్న ఖమ్మం వెళ్ళినాం, మహబాద్ వెళ్ళినాం. ఒక ఇల్లు మునిగిపోవటం అంటే పెద్ద విషాదం. అది బయట మనకు అర్థం కాదు, కానీ ఆ బురద కడుక్కోవాలి, విపరీతమైన దుర్వాసన. ఇంట్లో దాచుకున్న తిండి పదార్థాలన్నీ నాశనం అయిపోతాయి. ఇంటి కోసం అని చెప్పి ఒకటేసారి బియ్యం స్టాక్ పెట్టుకుంటారు, లేకపోతే తమ పొలంలో పండినవి తెచ్చి దాచుకుంటారు. అవి మొత్తం నాశనం అయిపోతుంటాయి. తర్వాత రోగాలు వస్తుంటాయి. మొత్తంగా తమ సర్టిఫికెట్లు డ్యామేజ్ అయిపోతాయి. ఎంత కష్టంగా ఉంటుందో నిజానికి జీవితము ఊహించటం కూడా చాలా కష్టం. అంతటి దుర్భర స్థితిలో ఏకాయికిన ఒక మనిషి నిరాశ్రయుడైపోవటం అంటే ఆత్మస్థైర్యం కోల్పోతాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఆదుకోవాలంటే కీలకం ఏంటంటే ఆ చెరువుల ఆక్రమణలను తొలగించాలి. నీటి ప్రవాహానికి ఉన్న ఆటంకాలు, కాలువలు, నాలాలకు ఆటంకాలను తొలగించాలి. ఇవన్నీ చేయక తప్పదు. అది చేస్తే సహజ సిద్ధంగానే నగరంలో ఉండే వరదలు తమ తోవలో తాము వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల కలిగే నష్టం తక్కువ అవుతుంది. లేకపోతే ఇట్లా మునుక జరిగితే పని పోతుంది, వస్తువులు నాశనం అయిపోతాయి.
తర్వాత మళ్ళీ అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇవి ఇంత పెద్ద ఖర్చు అంటే ఇక మీరు ఊహించుకోండి. మొత్తంగా మేము ఒక ఇంటికి పోతే ఏసీ అన్నీ ఇప్పి పెట్టిండ్రు, అవి అన్నీ ఎండితే ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఆశతో. టీవీలు పాడైతే అక్కడ కుప్పలేసి పెట్టిండ్రు. స్కూళ్ళకు పోతే టైప్ రైటర్లతో యుక్తంగా పిల్లలకు కంప్యూటర్ నేర్పిద్దామని తెచ్చిపెడితే అవి అన్నీ ప్రతి వస్తువు కూడా పాడైపోయింది. ఇంత నష్టం నుంచి ఆదుకోవాలి అని అంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఉండి ఆ నీటి జలధారలకు అడ్డంగా కట్టిన కట్టలను అవి తొలగించటము, ఆ జలధారలకు ఆటంకాలు లేకుండా చూసుకోవటం అది అవసరం. అదేదో ఉట్టి ఒక గవర్నమెంట్ పని అనుకుంటే పొరపాటు. మనందరం భద్రంగా ఉండాలంటే కూడా అక్కడ ఆటంకాలు లేకుండా ఉండాలి. అది ఇవాళ నా దృష్టిలో ఏదో డైవర్షన్కు అని అనుకోకుండా దానికి పలుకుబడి ఉన్నంత మాత్రాన తప్పించుకోలేరు అనే ఒక సంకేతం ఇవ్వటము, ఆ పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను తొలగించటము. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. రక్షణ కల్పించే విషయంలో కానీ, తప్పు చేసినప్పుడు శిక్షించే విషయంలో కానీ, కులం కానీ, మతం కానీ, లింగము కానీ, ఆర్థిక హోదా, స్తోమత కానీ అవి మాకు అడ్డం రావు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ పని చేయగలిగినారు. నా దృష్టిలో అది ఒక భాగము జరగవలసిన పని. పట్టణంగా మిగిలాలంటే అది జరగాలి, తప్పదు. అది ఆ పని జరుగుతుంది. జరుగుతున్నందుకు మనం సంతోషిస్తూ ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. సో అంతా సమానమే అనేటువంటి ఆ దృక్కోణం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే కన్వెన్షన్ ని కూల్చేశారు, సడన్ గా వెళ్ళిపోయారు, అది కోర్టులో కేసు ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా సరికొత్తగా ఇంకొక అంశాన్ని తీసుకుని వచ్చారు. గతంలో ఆల్రెడీ కట్టి ఉన్న వాటిని మేము కూల్చాము, ఇప్పుడు కట్టాలనుకుంటున్న వాటిని ఎవరైతే పర్మిషన్స్ కోసం వచ్చారో వాటిని మాత్రం మేము అడ్డుకుంటాము అనే మాట. సో నివాసం ఉన్న వాటిని కూల్చము అన్నప్పుడే అక్కడే అర్థమైపోతుంది కదా సార్ అసలు చిత్తశుద్ధి అనేది. నివాసము ఉన్న వాటిని కూల్చము అని అంటలేరు. దానికి నోటీసులు, వాళ్ళు ఖాళీ చేయటానికి అవకాశాలు కొంత చేయవలసి ఉంటుంది. ఇవాళ చొరబడి కడతా ఉన్నప్పుడు మరి ఇప్పుడే మనం అడ్డుకోగలిగితే సులువైతుంది కదా. కాబట్టి ఇప్పుడున్న వాటిని తొలగించడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. తక్షణం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కడుతున్న వాటిని తొలగిస్తున్నారు. మరి మిగతా వాటిని వదిలేస్తారా అంటే వదిలేస్తామని ఏమనలే. వాళ్ళకు నోటీసులు అయితే పోతూనే ఉన్నాయి, వివరణ అడుగుతున్నారు. ఆ విషయంలో ఒక స్పష్టత ఏర్పడ్డ తర్వాత ఖాళీ చేయించి అట్లాంటి ఇళ్లను కూడా కూలగొడతామనేది చెప్తున్నారు. సో ఇక్కడ రాజకీయాలు అనేవి చూడము అనుకున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్, దాంట్లో ఎందుకు మెతక వైఖరి ఉంది అనే మాట. ఒకవేళ లేదని నేను అనుకుంటున్నా. కాలేజీల పిల్లలను ఖాళీ చేయించినాక ఇంకొక చోట వాళ్ళు వసతి ఏర్పాటు చేసుకున్నాక తీసేస్తామని అన్నారు. పిల్లలకు నష్టం జరగకూడదనే ఆలోచనతో అట్లా ఆగినరనే నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాదు, రాజకీయ ఒత్తిళ్ళకే లొంగినరు అనుకుంటే తప్పకుండా తప్పే అని అంట. దానికేమో మళ్ళీ మనల్ని మనం మభ్యపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్లా చేయకూడదనే అనుకుంటున్నా. చేస్తలేరు అనేదే నాకు అర్థమైనటువంటి వాస్తవము. భవిష్యత్తులో జరిగితే తప్పకుండా ఆ విషయం కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడతాం. సో ఇప్పటికి ఉన్నటువంటి ఈ సమస్యలకు తోడు సరికొత్తగా వచ్చినటువంటి హైకోర్టు చెప్పినటువంటి మాట ఫిరాయింపులకు సంబంధించి 4 వారాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెసిషన్ అనేది తీసుకుంటుందా? ఎందుకంటే ఉప ఎన్నికలు రావు అనే మాట ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నారు. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నదంటే ఈ పని చేయవలసింది స్పీకర్ గారే, నిర్ణయం తీసుకోవలసింది వారే. కాబట్టి వారికి ఒక టైం బౌండ్, ఒక కాల పరిమితి కూడా విధించిండ్రు. 4 వారాల్లో ఒక నిర్ణయం చెప్పండి అని. కాబట్టి 4 వారాల్లో విచారణ ప్రారంభించాలి. ఏం జరుగుతుందో చూద్దాం ఇక దాని తర్వాత. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి లేటెస్ట్ పరిణామాలు, అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి, ఇటు అరికపుడి గాంధీ, ఈ ఇద్దరి మధ్యలో గొడవకి కారణం ఏంటనుకుంటున్నారు? వెనకాల ఉందా ఎవరు? ఏం రాజకీయాలో ఏమో ఎవరికి అర్థమైతలేవు. నిజంగా కూడా దాంట్లో వివరం ఏందనేది ఎవరికి అర్థం కావటం లేదు. నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర రాజకీయాలను నడపవలసింది ఇట్లా కాదు. కొంత ఉన్నతమైన విలువలు ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. నేను చేర్పించుకుంటే తప్పు లేదు, పక్క పార్టీ వాళ్ళు చేర్పించుకుంటే నాకు అభ్యంతరం అని అంటే అది పొరపాటు. అది
ఆ పార్టీలో ఒకే విలువలను అన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకమైన విలువల ప్రాతిపదికన పనిచేయాలి, నడుచుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో నేను అనుకోవటం, నాకు ఇది జరుగుతున్నదంతా కూడా ఏదో ఇది ఒక తంతులాగా, ఒక డ్రామాలాగా మాత్రమే నాకు కనబడతా ఉంది. కాకపోతే ఒకటి చాలా స్పష్టమైందంటే, టిఆర్ఎస్ తాను పెంపొందించినటువంటి ఒక ఊబిలో, తాను తయారు చేసినటువంటి ఒక ఉచ్చులో తానే చిక్కుకుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇవాళ జరిగిన ఒక రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చటంలో టిఆర్ఎస్ పాత్ర చాలా కీలకమైంది. వ్యాపారంగా మార్చింది. నువ్వు నాతో రా, కాంట్రాక్ట్లు ఇస్తా, వ్యాపారం చేసుకో, నాతో ఉండు అని చాలామంది పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్లకు ప్రోత్సాహం కూడా వాళ్ళ వ్యాపారాల కోసం సహాయం చేశారు. రాజకీయం అంటే అంతిమంగా మీ సొంత వ్యాపారాలు కావు. సొంత వ్యాపారాలు ఎవరు చేసుకోవద్దనంటలేరు, దానికి ఎవరు అడ్డం పడతలేరు. మీరు గెలిచింది ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, గెలిపించారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? మీరు దాన్ని ఒక వ్యాపారంగా మార్చటంతో ఏమి లాభమైతే ఉంటాము, లేకపోతే ఇంకో దిక్కుపోతాం అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం, నాయకుల్లో ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఈయన పిలిచిండు, వ్యాపారాలు రాజకీయాలు వచ్చిండు, ఇంకొక చోటికి పోతే లాభం అనుకుంటే అటు పోదామనే ఆలోచనతోనే ఇవాళ నాయకులు ఉన్నారు. ఇట్లాంటి స్థితిని మీరే కదా, కాంగ్రెస్ టిఆర్ఎస్ఏ కదా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి వాళ్ళ తాను సృష్టించినటువంటి పరిణామాల్లో తానే చిక్కుకున్నది. ఆ పరిణామాలను తాను ఇలా సరిచేయను లేక దానికి నుంచి ఒక మార్గాన్ని చూయించి ప్రజలను ముందుకు నడిపే శక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత, వాళ్ళు సృష్టించుకున్నదే ఇది. ఈ సృష్టించుకున్నటువంటి బలహీనత నుంచి మరి వాళ్ళు ఎట్లా బయటపడతారు? అది వాళ్ళ ముందున్నటువంటి ఒక సవాల్. ఈ రాజకీయాలను ఇట్లా నడపటానికి వీల్లేదు. ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాజకీయాలు నడవాలి. గాంధీ గారు ఆలోచనతోనే రాజకీయాల్లో నిలబడ్డారు. నువ్వు సత్యముని గ్రహించిన దానికోసం గట్టిగా కట్టుబడి దానికోసమే బతుకు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారతదేశం మీద బ్రిటిష్ పాలకుల పెత్తనం అనేది అవాంఛనీయమని గట్టిగా నమ్మితే దానికి వ్యతిరేకంగా నిలబడు. ఎన్ని లాఠీలు దెబ్బలు పడ్డా, ఎన్ని నష్టాలు వచ్చినా నిలబడు. ఈ దేశ విముక్తి కోసం కొట్లాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక చిత్తశుద్ధితో పనిచేసారు. ఇవాళ ఏం లేదు, ఒకటే ఆలోచన, మన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి, పెంచుకోవాలి, దానికోసం అధికారాన్ని వాడుకోవాలి. ఈ రాజకీయాలను మీరు తీసుకొచ్చినాక ఇక రాజకీయాల్లో స్థిరత్వం ఎక్కడుంటుందండి? ఉండదు కదా. ఎంతసేపటికి నీరు పళ్ళ మెరుగునన్నట్టు నీ ప్రయోజనాలను వెతుక్కుంటూ ప్రయాణం అన్నా చేస్తూ ఉంటావు. లేకపోతే ఎందుకైనా మంచిది మనం కూడా అధికారంలో ఉంటే ఏ ఇబ్బందులు ఉండవేమో అనే ఆలోచనతో కూడా పోవచ్చు. మొత్తానికి జరుగుతున్నది అది జరుగుతుండటం వల్లనే ఇవాళ ఈ రాజకీయమైనటువంటి ఈ గందరగోళం, టిఆర్ఎస్ సృష్టించిన గందరగోళం నుంచి ఇవాళ ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టిఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్పింది, సమైక్య రాష్ట్రంలో మా పార్టీ ఎమ్మెల్యేలనే మీరు ఫిరాయింపులకు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, వాళ్ళకి ప్రలోభ పెట్టారు అనే మాట. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అనుకున్నప్పుడు, సో ఇలాంటి ప్రలోభాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ముప్పు కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పని చేయాల్సి వచ్చింది. అందులోనూ చట్ట వ్యతిరేక పని ఏం కాదు, వాళ్ళంతర వాళ్ళు వచ్చారు కాబట్టి జాయిన్ చేసుకున్నాము అనే ఒక మాట. అది ఇవాళ ఆ పరిస్థితి ఒకటి. అంటే ఎప్పుడైతే ఒక రాజకీయ అస్థిరత తలెత్తుతుందో ఇక సహజమే, ఇక దాని నుంచి నువ్వు ఇక ఈ వేట మొదలవుతుంది. ఇక ఏ నాయకులు ఎటుపోతారు, ఏ పార్టీలో చేరుతారు అని సహజంగానే ఒక పోటీ తత్వం. నా దగ్గరికి ఉంటే నాకు లాభం, వాళ్ళ దగ్గరికి పోనీయొద్దు, వాళ్ళు బలపడితే మనకు రాజకీయంగా నష్టము అని. అది ఇవాళ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి బయటపడటానికి ముందు టిఆర్ఎస్ తన రాజకీయాలను మార్చుకోవాలి. మనం ఒక విలువ కట్టుబడి నిలబడి ప్రజల కోసం ఒక పని చేద్దామనే ఒక తాపత్రయం ఉంటే,
ప్రజా సంక్షేమమే మాకు పరమావధి అనేటువంటి అభిప్రాయం కనుక పెంపొందితే అప్పుడు ఈ గందరగోళం పోతుంది, తెల్లారికల్లా తుడిచిపెట్టుకపోతుంది. ఆ గందరగోళాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. తాను ఏ గందరగోళం వల్ల లాభపడవచ్చు అని ఆశపడ్డదో అదే గందరగోళం గుదిబండగా తయారైంది. ఆ రకమైన వాతావరణ కల్పన అది వాళ్ళకే ఇవాళ సమస్యలను తీసుకొస్తున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఇట్లాంటి పరిణామాలను మార్చుకోవాలి. రాజకీయాల్లో ఈ విలువలుతో కూడిన రాజకీయాల కోసం ప్రతి పార్టీ కూడా బతకాలి. మేము అదే నమ్ముకొని ఉన్నాం, అదే రకమైన పద్ధతుల్లో ఆలోచిస్తున్నాం, అదే రకమైన ఆలోచనతో కూడా ఇప్పుడు నిలబడటానికి పనిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి కొత్తలోనే ఒక మాట చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తాము అన్న తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, పార్టీ మారేలా ఎందుకని ప్రోత్సహించారు అనే మాట. వాళ్ళు ఇంకొక పార్టీలోకి పోతే అది వాళ్ళ మీమాంస. ఇలా పరిస్థితి ఏమైందంటే టీఆర్ఎస్ ఆ రోజు మలుపుకున్న రోజు సందర్భం వేరు, ఎవరెక్కడికి పోయే ఆలోచనలు లేరు. కానీ అప్పుడు అందరినీ ఒత్తిడి పెట్టి ప్రలోభాలకు గురి చేసి గుంజుకున్నారు. ఇవాళ ఏమవుతున్నదంటే నిలుపుకునే పరిస్థితిలో లేకుండా పోయింది టిఆర్ఎస్. ఈ వ్యాక్యూమ్ లో ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అటు ఇటు దేవులాడుకుంటున్నారు అవసరాల కోసం. ఇక ఆ సందర్భంలో ఉన్నాం మనం. ఆ సందర్భంలో తలెత్తిన పోటీ తత్వం నుంచే ఒకరిని కాదని ఒకరు పార్టీలు ఈ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అది జరుగుతున్నటువంటి వాస్తవం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు, పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని. సో ఈ మాట మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి చెప్పారా? దాదాపు అందరం కూడా చెప్పినాం, కానీ వాళ్ళు అంటున్న మాట కూడా నేను ఇంతసేపు మీకు వివరించిన. ఈ పోటీతత్వంలో అది ఏమైతుంది, అది ఒకటి పోతున్నది అన్నప్పుడు, ఒక శక్తి ఒక పార్టీని వీడిపోతున్నది అన్నప్పుడు అది మనతో అయినా ఉండాలి. ప్రత్యర్థికి పోతే అది పార్టీకి నష్టమే కదా, అది ఇంకొక పెద్ద కుంపటిని సృష్టించుకున్నట్టు అవుతుంది. అందుకని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఒరిజినల్గా అందరం చెప్పిందే ఇప్పటికి కూడా నేను చెప్తున్నవి, ఈ రకమైన రాజకీయాలు మంచిది కాదు, ఈ రకమైన రాజకీయాలను ప్రోత్సహించకూడదు. అది మరింత రాజకీయాన్ని ఉండేటువంటి విలువ పడిపోతుంది, దిగజారిపోతుంది, రాజకీయాలు దిగజారిపోతాయి. ఇది నా దృష్టిలో మంచి పరిణామం కాదు, అది నేను విస్పష్టంగా ప్రకటిస్తున్నా. కానీ టిఆర్ఎస్ తెచ్చిపెట్టిన ఒక కుంపటి ఇది. ఈ కుంపటిని ఎవరు ఎట్లా దాన్ని జాగ్రత్త పడతారు, మార్పుకు వేపుకు దీన్ని నెడతారు అనేదే ఇవాళ మనందరి ముందు ఉన్న కీలక ప్రశ్న. బహుశా ఆ పాత్ర నేను కోరుకునేదైతే కాంగ్రెసే ఆ పాత్రని సీరియస్ గా నిర్వర్తించాలి. కుంపటిని రాజేస్తోంది కూడా, ఇప్పుడు దాన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తోంది కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చు అంటారా? ఆయనే అట్లా మనం అనటానికి ఆయన చేతిలో లేదు కదా, జరుగుతున్న పరిణామాలన్నీ బీఆర్ఎస్ లో. కాబట్టి ఘర్షణ మూలం అక్కడ. సో ఇప్పుడు ఎందుకు సార్ సరికొత్తగా 10 ఏళ్లు గడిచిన తర్వాత నేను అసలు సిసలు తెలంగాణవాదిని, మీరు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆంధ్రావాది అనేటువంటి ఒక మాట వినిపించింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి శక్తులన్నీ ఏకమవుతున్నాయి, తెలంగాణ వ్యతిరేక శక్తులు అనే మాట ఎందుకంత బలంగా వినిపిస్తోంది సార్? ఇది ఈ వాడుతున్న పదజాలము, జరుగుతున్న పరిణామాలు నా దృష్టిలో మంచివి కావని ఎందుకంటున్నానంటే, నేను 2 మాటలు చెప్పాలి. మేము తెలంగాణ ఏర్పడు కోసం కొట్లాడుతున్న రోజుల్లో చాలా పార్టీలు మాకు ఢిల్లీలో చాలామంది నాయకులు మద్దతు ఇచ్చారు. అందరు కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వాళ్ళని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు వాళ్ళు మాతో సూటిగా ఒకటే మాట కోరిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో కూడా విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణ చెలరేగకూడదు, మంచిది కాదు అది, మీరు మాకు మాట ఇవ్వాలి అని కూడా అన్నారు కొంతమంది నాయకులు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు. సరే, మేము ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారికి మాట ఇచ్చినాం, జరగనీయం మేమైతే, మీరు ఆ అనుమానం అవసరం లేదు అని వివరణిస్తే, నాకు అవన్నీ చెప్పకు, జరుగుని ఆపుతారా లేదా అని అన్నాడు. ఆపుతాం సార్ అన్నాను. జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా అన్నారు. నిజంగా ఏంటంటే ఇవాళ ఆ రాజకీయాలను మళ్ళీ మనం ఈ రూపకంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కానీ, తెలంగాణ స్వీయ అస్తిత్వ పరిరక్షణ కానీ, తెలంగాణకుండే వనరుల పరిరక్షణ కోసం కానీ నిలబడటం అనేది చాలా అవసరం. దాని విషయంలో నాకు రెండవ అభిప్రాయం లేదు. మనం మన భాషను, సంస్కృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఆ పని చాలా సీరియస్గా జరగాలి.
తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కూడా పెంపొందించాలి, బలోపేతం చేయాలి. దాంట్లో కూడా ఏమీ అనుమానం అవసరం లేదు. కానీ దానికోసం ఈ రకంగా పరిభాష వాడవలసిన అవసరం లేదు. ఇవాళ మనం ఎవరి పెత్తనంలో లేము, ఎవరి దబాయింపులకి వల్ల మనం ఒత్తిడికి గురి కావటం లేదు. ఇవాళ మనం తెలంగాణ వాళ్ళని చేయవలసింది ఏంటంటే ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి భాషను, ఇక్కడి అస్తిత్వాన్ని కాపాడాలి, దాన్ని పెంపొందించాలి, విస్తృతపరచాలి. అది తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రాతిపదికగా మారాలి. అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన సమయమే. కానీ ఈ రకమైన వ్యాఖ్యానాలు చేయకూడదు. మేము ఉద్యమ సమయంలో కూడా వాటిని ప్రోత్సహించలేదు, ఇవాళ కూడా ఇట్లాంటి వ్యాఖ్యానాలను ప్రోత్సహించటం లేదు. నిన్న మొన్నటి దాకా మేము వెంటేసుకొని తిరిగి ఇవాళ మాట్లాడితే ఎవరు దాన్ని నమ్మరు కూడా. అది చాలా విపరీతంగా అది ఈ ప్రాంతీయ అస్తిత్వము ఏదైతే బలపడుతుందో, అంటే ఈ రకమైనటువంటి ఒక ఉన్మాదం బలపడితే లాభమని ఆలోచిస్తాయి పార్టీలు. కానీ అది మంచిది కాదు, అది నష్టం చేస్తుంది. ఆ ఉన్మాదం కాదు మనం కోరుకోవాల్సింది, ఒక ప్రాంతీయ అస్తిత్వం పట్ల అభిమానం మనం కోరుకోవాలి. ఈ రెండింటికి తేడా చూడకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఉన్మాదాన్ని వదిలిపెట్టాలి, అస్తిత్వ పరిరక్షణ కోసం గట్టిగా పనిచేయాలి. ఇది నేను స్పష్టంగా చెప్పదలిచాను. సో 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్లో నిరంకుశం, నియంతృత్వం అని మీరు ఎంత చెప్పినప్పటికీ ఆ కాలంలో ఇలాంటి దాడులు అనేవి లేవు కదా. ఒక ఫ్యాక్షన్, ఒక మాఫియా లాగా ఇంటి మీద దాడులు, రాళ్ల దాడులు, ఒక కాన్వాయ్లో అంతమంది వేసుకొని రావడం అనేది ఇది సరికొత్తగా తెలంగాణలో కనిపిస్తున్నటువంటి సంస్కృతి. గతంలో ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించినటువంటి కొన్ని ఆంధ్ర శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ మళ్ళీ పునరేకీకరణ జరుగుతున్నారు. దానికి ప్రోత్సహిస్తోంది రేవంత్ సర్కార్ అనే మాట, ఆరోపణ తీవ్రంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అదే చర్చ జరుగుతోంది. అది ఇటు రేవంత్ చేస్తున్నాడు కాబట్టి మేము స్పందిస్తున్నామని మాట్లాడే మాటలు కరెక్ట్ కావు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని అట్లాంటి వాటికేం పాల్పడటం లేదు. కాబట్టి నువ్వు దాన్ని ఆధారం చేసుకొని, అంటే బీఆర్ఎస్కు తనకంటూ ఒక రాజకీయం ఉంది కదా, తనకంటూ ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన కాదని వాళ్ళు అన్నారు కాబట్టి మేము స్పందిస్తున్నాం అని అనుకుంటే పొరపాటు కదా, నష్టం కదా. అదే మనం అందరం గ్రహించాలి, దాన్నే మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ అన్న బీఆర్ఎస్ అట్లాంటి వ్యాఖ్యలకు దిగటానికి వీల్లేదు, అది చాలా కీలకం. రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు అయితే వారు అనలేదు, నాకు తెలిసి అట్లాంటి ప్రయత్నాలు కూడా జరగటం లేదు. జరగనప్పుడు ఎందుకు మనం దాన్ని ప్రాతిపదికన దాన్ని సాకుగా చూయించి ఇవాళ కేసీఆర్ గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడాలి, అవసరం లేదు. అది కేసీఆర్ గారికి తనదంటూ ఒక రాజకీయ శైలి ఉంది కదా, ఇవాళ ఎందుకు దాన్ని వదులుకోవాలి, అది కూడా నేను ప్రధానంగా చెప్పదలిచాను. సో ఇది కేసీఆర్ మాట్లాడిస్తున్నటువంటి మాటలు అనుకుంటున్నారా, లేకుంటే ఇండివిజువల్ గా లీడర్స్ లేకుంటే కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలుగా అనుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీలో ఆయన అనుమతి లేనిది ఎవరు మాట్లాడారు, లేకపోతే రెండోసారి ఆ వ్యాఖ్యలు రావు. రెండోసారి కూడా వస్తున్నాయంటే మరి వారి ఒప్పుకున్నట్టు అనుకోవాలి మనం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో పర్టికులర్ గా నిన్న రాత్రి 3 బస్సుల్లో ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి వరకు ఉంచారు అని అటు హరీష్ రావుతో పాటుగా మిగిలిన లీడర్లు అందరూ చెప్పే మాట. ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్లు అవుతున్నాయి, కనీసం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా రాస్తారోకోలు చేస్తున్నారు, పోలీసులు ఎక్కడికక్కడికి కంచెలేసి పెట్టారు అనే మాటని. ఎందుకు ఇలా జరుగుతోంది సార్? అసలు ఈ హౌస్ అరెస్ట్లు అవి అవసరం లేదు, కాకపోతే నాకు పరిణామాలన్నీ వివరంగా తెలియదండి, ఏం అర్థం కావటం లేదు. ఆ టీవీ చూస్తే కూడా అరుపులు ఒక్కటే వినబడుతున్నాయి కానీ అసలు విషయం ఏది కూడా అర్థం కావటం లేదు, ఏం జరిగిందనేది కూడా తెలియటం లేదు. నేను ఇంకొంత ఆలోచించిన తర్వాత స్పందిస్తాను. ఏవైనా గృహ నిర్బంధాలు ఇవి ఏమీ అవసరమేం లేదు, ఏదన్నా తప్పు జరిగితే అప్పుడు కేసు పెడితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. రాజకీయ కార్యకలాపాలపైన ఆంక్షలు, నియంత్రణలు ఎప్పుడు కూడా మంచిదేం కాదు, దాన్ని ఆహ్వానించవలసిన అవసరం కూడా లేదు. నేను ఆ విషయాన్ని నమ్ముతున్నా. ఇది కొత్తగా ఇయ్యాలో చెప్పట్లేదు, ఉద్యమ కాలం నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా. సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మీద మీరు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఇదే అభిప్రాయం తనకి వెల్లడిస్తారా సార్? దాని గురించి నేను ఏం జరుగుతుందో ముందు స్పష్టత రావాలి, నాకు లేని నేనేం చెప్పగలుగుతా. నేను ఇప్పటి వరకు అర్థమైనవి నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా. రేవంత్ రెడ్డి గారు అట్లా అనుకోవటం లేదు, అట్లా చేయటం లేదు, కాబట్టి ఆయన వైపు నుంచి పరిణామాలు ఇట్లా జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఒక ప్రాంతీయ మౌఢ్యాన్ని వాడుకుంటారు, పెంపొందిస్తారు అని చెప్పి నేను అనుకోవటం లేదు.
కాబట్టి నేను నమ్మటం లేదు. ఆయనను స్పష్టీకరణ అడగదలుచుకుంటే ఇంకేదన్నా దానికి సంబంధించి నాకు ఏదన్నా స్పష్టత ఉంటే ఆయన అడగగలుగుతాను. తప్పకుండా ఇంకా విషయాలు తెలిసినాక నేను మాట్లాడతాను. దానిపైన ఇంకా ఏదన్నా స్పందించవలసి ఉంటే స్పందిస్తాను. ఇప్పుడు ఇదంతా కొనసాగుతున్నటువంటి డ్రామా అంతా కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తోంది అనేటువంటి మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. అందువల్లే వాళ్ళు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు కవరేజ్ చేయలేని స్థితిలో మీడియా కూడా ఉంది. మొత్తం అంతా హైజాక్ చేశారు, కావాలని ఇద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకంగా ఆయన అంటున్నారు. ఇక వాళ్ళ దానిపైన ఏమన్నాడు ఏందో వాటన్నింటిపైన ప్రతిస్పందించటం నాకు అలవాట్లేదు, నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకొకరు మాట్లాడిన దాని మీద మనం ప్రతిస్పందించడం కాదు. రాజకీయాల్లో ఏముంటే బాగుంటుంది అనుకుంటామో దాని గురించి మనం మాట్లాడాలి. మేము నిన్న వరద తాకిడి ప్రాంతాల్లోకి వెళ్ళినాం. అక్కడి విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడితే లాభము, దాని గురించే నేను మాట్లాడతాను. మేము వెళ్ళినాం, చాలా చోట్ల కూడా నాకు అనిపించింది ప్రభుత్వం ఇంకొంచెం సహాయ కార్యక్రమాల వేగం పెంచాలి. అందుతున్నాయి సహాయాలు, ఎక్కడికక్కడ శుభ్రం చేస్తున్నారు, పౌడర్లు చల్లుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేగంగానే ఆ పనులన్నీ జరుగుతున్నాయి. సహాయం ఇంకొంచెం వేగంగా ప్రజలందరికీ అందగలిగితే అది చాలా లాభంగా ఉంటుంది. ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తిండికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా కొంత సహాయం చేయాలి. ఇట్లాంటి వాటి గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఖమ్మం లాంటి ఒక పట్టణం రేపు భవిష్యత్తులో ఒక ముఖ్య పట్టణం కాబోతున్నటువంటి పట్టణం అది. అట్లాంటి పట్టణం మునిగిపోవటం అనేది మంచి పరిణామం కాదు, మంచిది కాదది. దాన్ని అది జరగకుండా మనం జాగ్రత్తలు పాటించాలి. శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగితే అది మనకు సంబంధం లేని విషయమని అనుకున్నా, నేను కూడా అనుకున్నా. కానీ ఇవాళ మనకు అర్థమవుతుంది ఏంటంటే కాదు, ఇది మన ఇంట్లోనే జరుగుతున్న సమస్య. ఇది ఒకేసారి వానలు, సీజన్లో కురవలసిన వానలు ఒక వారంలో కుంభవృష్టిగా ఆకాశానికి చిల్లిబడ్డదా అన్నట్టుగా ఒకేసారి కుమ్మరిచ్చిపోవటం మనం చూస్తున్నాం. 18 సెంటీమీటర్ల నుంచి 65 సెంటీమీటర్ల దాకా వానలు పడుతున్నాయి. మరి ఇట్లా వర్షాలు కుమ్మరించిపోతున్నాయి అనేది అర్థమవుతున్నప్పుడు దానికి మనం సమాయత్తం కావాలి. నా దృష్టిలో ఇవాళ ఇది చాలా సీరియస్ ప్రశ్న. చాలా చోట్ల రైతులు అంటున్నారు ఈ చెరువు కట్టలు దిగినాయి, వెంటనే ఏదన్నా చిన్న మరమ్మత్తు చేసి నీళ్ళు ఆపితే మాకు ఈ పంట కోతలు అయిపోతాయి, మేము వరి చేతికి వస్తుంది, పంట చేతికి వస్తుంది అని ఆశపడుతున్నారు. నా దృష్టిలో చర్చ వాటి మీద జరగవలసి. సార్ నిజంగా అలాంటి చర్చ ఇప్పుడు జరుగుతుందంటారా? ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత అది కేవలం డిమాలిషన్స్ మాత్రమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జరగాలనేది ఒక పక్కా ప్రణాళిక ఏం లేకుండానే బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తున్నారు. బుల్డోజర్ రాజులాగా తెలంగాణ కూడా మారిపోయింది. ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఇప్పుడు చెరువుల పరిరక్షణకి ఏం చేస్తున్నాము అనేది ఏదీ లేకుండానే, చట్టబద్ధత కూడా లేకుండానే ముందుకు వెళ్ళిపోయారు అనేటువంటి మాట వినిపిస్తుంది. మీరు కూడా స్వయంగా ఫీల్డ్కు వెళ్ళి చూసొచ్చిన తర్వాత చేయాల్సినటువంటి మార్పులు, తీసుకురావాల్సినటువంటి చట్టము, ఇవన్నిట్లలో పకడ్బందీగా రావాలంటే ఏం చేయాలంటారు సార్? ఇప్పుడు ఉన్న యంత్రాంగాన్ని అయితే మనం వాడుకోవాలండి. చాలా వరకు నాలాలు కబ్జా అయినాయి. ఆ సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది. ఆ చెరువులను అప్పజెప్పింది ప్రైవేట్ కంపెనీలకు. అప్పజెప్తే వాళ్ళు దాని చుట్టూ కట్టలు పోసి దానికి ఇంజనీరింగ్ సూత్రాలను వదిలిపెట్టి చుట్టూ కట్టలు పోస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? దానికి నీళ్లు రాకుండా చేస్తే ఖమ్మంలో జరిగింది అదే. చుట్టూ వచ్చిన వరద నీరు కాలనీల్లోకి వచ్చి పడింది. దాని ఇంటిని మనం ఆక్రమిస్తే అది దారి లేక వెతుక్కుంటూ కాలనీలలో వచ్చి చేరి నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. గత ప్రభుత్వం అంటే ఎన్నేళ్ల నుంచి ఇది జరుగుతూ వచ్చింది? ఇది అంతకుముందు ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కానీ తెలంగాణ ఏర్పడినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వీటి విషయంలో జాగ్రత్త పాటించాల్సింది. చెరువుల పునరుద్ధరణ ఒక కీలకమైన ఉద్యమ ఆకాంక్షగా, ఒక ఉద్యమ ఆలోచనగా సాగింది. అట్లాంటి చెరువుల పునరుద్ధరణ జరగవలసినప్పుడు పట్టణాల్లో చుట్టూ దానికి కట్టబోసి వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయటం మీద దృష్టి పెట్టిండ్రు తప్ప నీటి నిలువను మనం ఎట్లా పెంచుకోవాలి, ఆ వరద నీరు ఎక్కువైనప్పుడు దాని ప్రవాహానికి ఏం చేయాలి, ముఖ్యంగా వాతావరణ మార్పులు జరిగిన సందర్భంలో ఇది మనకు చాలా కీలకమైన అంశం. ఇవాళ ఒకళ్ళిద్దరికి లాభం జరుగుతుందేమో కానీ ఊరు మొత్తం నష్టపోతున్నది కదా. వాళ్ళ పనులు దెబ్బతింటున్నాయి, బతుకుదెరువు అవకాశాలు దెబ్బతింటున్నాయి,
దాచుకున్న వస్తువులు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. ఇది ఎందుకు జరగాలి? మీ లాభం కోసం మేమంతా ఎందుకు మునగాలి అనే ప్రశ్న వేస్తే సమాధానం లేదు. మరి నాయకులు నాలాలు ఆక్రమించిండ్రు, బిల్డింగులు కట్టుకున్నారు, చెరువులను ఆక్రమించిండ్రు, లాభపడ్డరు, క్లబ్ల పేరిట కొన్ని చెరువులను తమ సొంతంగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇవన్నీ జరగవలసిన పరిణామాలు కాదు కదా. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించగలిగితే ఇట్లాంటి పరిణామాలు తలెత్తేవి కావు. రేపు చాలా సీరియస్గా మనం ఇవన్నింటి మీద ప్రణాళికలు తయారు చేయాలి. అవసరమైతే చర్చిద్దాం. హైదరాబాద్ బాగలేదనుకుంటే ఇంతకంటే మంచిది మనం అవుతాన్ని కోరుకోవచ్చు. చర్చ దాని మీద జరగాలి కదా. చర్చ దాని మీద జరగాలి. భీకరంగా అరుచుకోవటాలు కొట్టుకోవటాలు జరుగుతున్నాయి కానీ ప్రజలు మునిగిపోయి ఆవేదనకు గురవుతున్నటువంటి అంశం మాత్రం చర్చలోకి రావటం లేదు. ఇది ఎక్కడి న్యాయం అండి? నాకు పొద్దున్న చూస్తే ఎంత బాధ అనిపించింది. నిన్న చూసిన వాస్తవం ఏంది, ఇవాళ చూస్తున్న వాస్తవం ఏంది అని అంటే పొంతనే లేకుండా పోయింది. ఇంత కీలకమైన అంశాల మీద మనం చర్చను జరపలేకపోతున్నాం, మౌనంగా ఉంటున్నాం. అది మనకు సంబంధించిన సమస్య కాకుండా మనం పక్కన నెట్టేస్తున్నాం. ఇది నా దృష్టిలో అస్సలు ఒకటి సహించకూడదు. మనం ఇట్లాంటి విషయాలలో ఇట్లాంటి చర్చ, ఇది మన చర్చ కాదు. ఇది ఇవాళ మన చర్చ నేను చెప్తున్నట్టుగా వాతావరణ మార్పులు, వర్షాలు కుమ్మరించిపోతున్నాయి, వాగులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైపోతున్నాయి. పాపం అమ్మాయి వాగుల్లో వరదలో కొట్టుకుపోయింది మొన్న, అగ్రికల్చర్ సైంటిస్టు. మేము ఇంటికి పోతే షాక్ అయిపోయినాం. 4 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్ ఆ అమ్మాయికి డిగ్రీలో, బిఎస్సి అగ్రికల్చర్లో. ఆ తర్వాతనేమో పీజీలో కూడా అమ్మాయికి మెడల్స్ వచ్చినాయి. అవన్నీ ఉన్నాయో అవన్నీ రాయ్పూర్లో ఉండిపోయినాయట. అది జరిగింది. ఇట్లాంటి ఒక విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి కదా జాగ్రత్తలు పాటించకపోవటం చేత. కాబట్టి వీటి మీద కదా మనం చర్చ జరగాలి. అంత విలువైన మనిషి మనకు కాకుండా పోయింది అని అంటే ఎంత ప్రమాదకరం అది. అయితే ప్రణాళికాబద్ధంగా జరగాల్సినటువంటి తొలగింపుల ప్రక్రియ అనేది హడావుడిగా జరుగుతోంది. ఇది కూడా ప్రధానంగా ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రాబోయేటువంటి ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టడానికి, ఫండ్స్ ని ఇక్కడ నుంచి సప్లై చేయడానికే హైడ్రా అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొచ్చింది అనేటువంటి ఆరోపణ. ఏం చెప్తారు సార్? ఆధారాలుంటే బయట పెట్టాలి. ఉట్టి నిరాధారమైనటువంటి అక్కస్తో కూడినటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ ఆస్తుల రక్షణ కోసం మీరు కుట్రగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. అంతే కదా. మీకు ఆధారాలు లేకుండా మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. నా దృష్టిలో ఇవన్నీ సీరియస్ అంశాలే. తక్షణం ప్రణాళిక ఏందండి? చెరువు శిఖం ఎక్కడి దాకా ఉందో తెలియదా? దాన్ని ఇలా కొత్తగా తేల్చాల్సి ఉందా? కొత్తగా నిర్ధారించాల్సి ఉందా? గండిపేట శిఖం ఎక్కడుందో ఎవరికి తెలియదా? ముందు నుంచి తెలిసిన వాస్తవమే అది. దాన్ని బట్టి దానికి ఉండే బఫర్ జోన్ ఎంత దూరం ఉంటుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. ఆడుందా లేదా? ఉన్నప్పుడు తీసేయాల్సిందే కదా. దానికోసం ఇంత చర్చ అయ్యింది. నాకు ఇది విచిత్రం అనిపిస్తున్నది. మీ ఇల్లు సొంతగా కాలువల మీద మీరు ఎట్లా కట్టారు? కట్టకూడదు కదా. మీరు కట్టడానికి మీరు ఎట్లా అనుమతించారు? 9 ఏళ్ళు మీరు ఎందుకు జరగనిచ్చారు వీటిని అని మనం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయవలసే ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పాలి. బోన్లో నిలబడ్డారు, ఉల్టా వేరే వాళ్ళని బోన్లో నిలబెట్టి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికంటే ఇంకా విచిత్రమైన విషయం అయితే నేను మరొకటి కనబట్టం లేదు. మీరు బోన్లో ఉన్నారు వాస్తవానికి, కానీ ఇతరులను బోన్లో నిలబెట్టి వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇట్లా జరగకూడదు, అది అట్లా జరగకూడదు. మునిగిపోయి దాన్ని చెరువు శిఖంలో కడుతుంటే మీరు ఎందుకు మౌనం వహించారు? ఆ చెరువు నిండా నీళ్లు నిండకుండా మీరెందుకు దాని గేట్లు ఎత్తి నీళ్లను వదిలిపెట్టి వాళ్ళని ఆదుకున్నారు? మీరు ఒక పక్షంగా నిలబడ్డారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీ అవసరార్థం చట్టాన్ని మీరు అధికారాన్ని మీకోసం మీరు వాడుకున్నారు. కావాలని తూములు తీసిండ్రు, నీళ్లు వదిలిపెట్టిండ్రు, పోనిచ్చిండ్రు నీళ్ళని. ఇవాళ ఏమంటున్నారంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా జరగదా అని. మీరు ప్రణాళికాబద్ధంగా ఆక్రమణలను ప్రోత్సహించి ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే ఆక్రమణలను తొలగించాలి కదా. తొలగించడానికి ఓ ప్రణాళికాబద్ధంగా కాకపోతే ఎట్లా పోతారండి? శిఖం ఎక్కడికి ఉంది, బఫర్ జోన్ ఎక్కడికి ఉంది చూసుకున్నాకనే కదా వాళ్ళు పోయేది, కొట్టేది, ఆక్రమణలను తొలగించేది. అది స్పష్టంగా జరుగుతూనే ఉంది కదా.
ఇప్పుడు హైడ్రాతో పాటుగా GO111కి సంబంధించి అసలు అది ఉందా తీసేసారా అనేది ఒక డౌట్, అలాగే మూసీ ప్రక్షాళనకు సంబంధించి నిజంగా ఈ చిత్తశుద్ధిని ఇదే ప్రణాళికల్ని వాటికి కూడా కంటిన్యూ చేస్తారా? GO111 ఎట్లా తొలగిస్తారంటే తొలగించరాదు కదా, అది కోర్టులో పెండింగ్ లో ఉంది. తర్వాత తప్పకుండా ఆ 2 జంట జలాశయాల రక్షణ కోసం, మూసీ రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు కూడా పూర్తిగా తొలగించటం ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. అవి ఉన్నాయి. అవి కేసీఆర్ ప్రభుత్వం ఒక మభ్యపెట్టింది, అవి పోయినాయి అనేటువంటిని మభ్యపెట్టింది. కానీ పోలేదు, అవి ఉన్నాయి, వాస్తవంగా ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి, అవి కొనసాగుతూనే ఉన్నాయి. అవి తొలగించడానికి ప్రక్రియ మొదలుపెట్టింటే తప్ప వాళ్ళు ఎక్కడ తొలగించలేదు. కాబట్టి దాని పరిధికి లోబడే ఇవాళ ఎవరైనా వ్యవహరించవలసి ఉంటుంది. సార్, ఇప్పుడు మనం రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటే ప్రస్తుతం ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది. గతంలో కవితకు వచ్చింది, అంతకు ముందు మనీష్ సిసోడియాకు వచ్చింది. ఇది ఎందువల్ల జరిగింది, ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనే దానికి ఏమన్నా అనుమానాలు, ఆధారాలు ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. దాని ప్రకారం వాళ్ళు ఏవో చర్యలు, ఎంక్వైరీలు మొదలు పెట్టిండ్రు. యాక్షన్ తీసుకోనివ్వండి, ఎక్కడ కూడా ఆగకూడదు, ఎవరిని దోషులను వదిలిపెట్టకూడదు. ఆ విషయంలో ఒక జాగ్రత్త మనం కేంద్రం నుంచి ఏం కోరుకుంటామంటే, మీరు పక్షపాత ధోరణితో వ్యవహరించకండి. ఒక కేసులో గట్టిగా ఉంటాం, ఇంకో కేసును మేము వదిలిపెడతామంటే అది కూడా పెద్ద తప్పే. అట్లా ఉండటానికి వీల్లేదు. తప్పనిసరిగా ఎక్కడ అవినీతి ఆరోపణలున్నా ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే దోషులు అనిపిస్తుందో వాళ్ళపైన విచారణ చేసి నేరం తేలితే తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కానీ బెయిల్ నిరాకరణ అనేది మాత్రం పూర్తి సమంజసం కాదు. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత FIR కూడా నమోదు చేసినాక ఇంకా బెయిల్ నిరాకరణ అనేది కరెక్ట్ కాదు. బెయిల్ కూడా ఒక హక్కే కదా ఎవరికైనా కానీ. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఈడీ కానీ CBI చట్టాలను కానీ సవరించి విచారణ జరగకముందే శిక్ష వేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ విచారణ జరగకుండా శిక్ష వేయటానికి వీల్లేదు, అది జరుగుతున్నది. కాబట్టి వాళ్ళ ఇదేం పెద్ద విశేషం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, విచారణ మీ ఎంక్వైరీ అయిపోయింది, FIR నమోదైంది, కేసు జరుగుతున్నది, వాళ్ళని ఇంకా మీరు జైల్లో ఉంచటం అనేది సమంజసంగా కనబడటం లేదు, వాళ్ళకు కూడా బెయిల్ అనే హక్కు ఉంది కదా అనే ఆలోచనతో వాళ్ళు బెయిల్ ఇచ్చేసి వదిలిపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నిజంగా లేదు, ఇరికించారు కక్షపూరితంగా అనే ఒక మాట నేను అప్పటి నుంచి అంటున్న మాట అదే. అధికార దుర్వినియోగాన్ని చాలా తీవ్రంగా ప్రశ్నించాలి. మీకు కుర్చీ అప్పజెప్పింది మీ సొంత ప్రయోజనాల కోసం కాదు, సమిష్టి ప్రయోజనాల కోసం. భారతదేశం లాంటి దేశాలలో ఎవరైనా అధికారాన్ని రాజ్యాంగం ప్రకారం చెలాయించాలి, రాజ్యాంగ లక్ష్యాల కోసమే చెలాయించాలి, రాజ్యాంగం యొక్క నీతి ప్రకారం నడుచుకోవాలి. అధికారంలో ఉన్నంత వరకు రాజ్యాంగ నీతి ప్రకారం నడుచుకోవాలి. శ్రీశ్రీ గారు అంటారు కదా, మీరు పబ్లిక్ జీవితంలో నిలబడితే ఏమైనా అంటాం, మీ ప్రైవేట్ జీవితం మీది అని. కానీ పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు ఈ నీతిని, ఈ సూత్రాలను, ఈ పద్ధతిని పాటించాలి. ఆ కట్టడి తప్పినప్పుడు మనకు సమస్యలు వస్తున్నాయి. ప్రతిసారి ఆ కట్టడి తప్పుతున్నారు అధికారంలో కూర్చున్న వాళ్ళు. కట్టడి తప్పి మీ ఇష్టానుసారంగా అధికారాన్ని ఏం అవసరం అండి? కవిత గారికి లిక్కర్కి ఏంది సంబంధం నాకు అర్థం కాదు. ఇట్లా జరుగుతుంది. అది కేజ్రీవాలే కానీ కవిత కానీ మీకెందుకు ఈ వ్యవహారాల్లో తలదూర్చటం? నియమాల ప్రకారం అధికారులు చేయవలసినటువంటి విషయం. మీరు ఆ వ్యాపారానికి సంబంధించి ఏ విధానం తయారు చేసినా ఆ విధానం సమిష్టి ప్రయోజనాలకు అనుగుణంగా ఈ విషయంలో విస్పష్టంగా తాగుడు అనే అలవాటును తగ్గించే లక్ష్యంతో భారత రాజ్యాంగం అదే చెప్తుంది. తాగుడు అనే అలవాటును తగ్గించే ఆ దృక్పథంతోనే మనం అధికారాన్ని ఉపయోగించాలి. అట్లా మీరు విధానం తయారు చేయవలసి ఉండే లిక్కర్ పాలసీని, అట్లా లిక్కర్ పాలసీని కనుక తయారు చేస్తే దీనికి అవకాశం కూడా తలెత్తేది కాదు. తన అధికార పరిధిని రాష్ట్ర ప్రయోజనాల కోసం కవిత గారు ఉపయోగించి ఉంటే ఈ సమస్య తలెత్తేదే కాదు. మీ అధికార పరిధిని దాటి ఉన్న కుర్చీని ఇష్టానుసారంగా ఉపయోగించుకోవటం వల్ల జరిగిన పరిణామాలు, దుష్పరిణామాలు. నేననేది రాజకీయాలను మనం మార్చుకోవాలి. ఈ పద్ధతి కాదు. నువ్వు రా మా పార్టీకి వస్తే నీకు కాంట్రాక్ట్లు అప్పచెప్తా, నీ జీవితకాలంలో చూడనన్ని ఆస్తులు నీకు చూపిస్తా, నీకు సంపాదించుకోవటానికి అవకాశం కల్పిస్తా, ఇదానండి పార్టీలను రాజకీయాలను నడిపే పద్ధతి? అట్లా రాజకీయాలను నడిపారు. ఆ నడపటం వల్లనే ఇట్లాంటి కుంభకోణాలు అనేవి తలెత్తినాయి.
అనవసరంగా ఇందులో ఇరికించారు, ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అని తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత అన్నారు. ఏవో ఆక్రోషంతో మాట్లాడవలసినది కరెక్ట్ కాదు. నీవు నిజాయితీని రుజువు చేసుకో, అది చాలా కీలకం. అది మీ పైన ఉన్నటువంటి బాధ్యత. ప్రజలు మీ నుంచి ఆశిస్తున్నది కూడా తప్పు చేయలేదనేది సాక్ష్యాలతో రుజువు చేసుకో. అది వారికి ఇవాళ అవసరం. కోదండరామ్ సార్ గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు బరిలో గెలిచారు, ఇప్పుడు అడుగు పెట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కంటే ఇప్పటికి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఎమ్మెల్సీ హోదా వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు మీరు దేని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలి అనేది ఉంది సార్ మీకు? వీలైనంత వరకు ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరవేయటానికి ప్రయత్నం చేస్తాను. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. రోజువారీ చాలా మంది వచ్చి కలిసిపోతుంటారు. ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది అంటే ప్రభుత్వాన్ని కలిసి చెప్పుకోవటానికి ప్రజలు భయపడతారు, ఇబ్బంది పడతారు. ఎవరు తెలియనోళ్ళు లేకుండా పోతే మన పనులు కావు అని ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే పని అవుతుంది అనేది మన దగ్గర ఉన్నది. ఫైనల్లీ మా కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అయిండు. కాబట్టి అందుకని ఏంటంటే అట్లాంటి ప్రజలందరికీ ఒక వారధిగా నిలబడి వాళ్ళ సమస్యలు ప్రభుత్వానికి చేరవేయటానికి, వాళ్ళ తరఫున పరిష్కారాన్ని సాధించటానికి ఒక ప్రయత్నం చేయటం నా బాధ్యత అని నిర్ణయించుకున్నా. తప్పకుండా నాకు చేతనైనంత కాడికి ఆ పని చేస్తూనే ఉంటాను. 3 years బ్యాకే మీరు ఎమ్మెల్సీగా గెలుపొందాల్సి ఉండే, అది కాలేదు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, ఏమనిపించింది సార్? ఎవరో ఒక మిత్రుడు కలిసి నీకు ఏది కూడా తొందరగా వచ్చేటట్లేదు అన్నాడు. అది గుర్తుకొచ్చింది. అన్ని పోరాటాలు ప్రతి దానికి కొట్లాడవలసి వస్తున్నది అంటే అదే గుర్తుకొచ్చింది నాకు ఆ క్షణానికి. సో ఫైనల్ గా నేను ఇప్పుడు ఉన్నాను, ఒక ఎమ్మెల్సీ హోదాలో మండలిలో ఉన్నాను అనుకున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ గుర్తొచ్చిందా సార్? గుర్తుకొచ్చింది. కరెక్ట్, మీరు అన్నది ఒక బాధ్యత గుర్తుకొచ్చింది. అది రోజు కూడా గుర్తు పెట్టుకుంటూనే ఉన్నా. ఎక్కడో ఒకడ నువ్వు కూడా అందరిలో ఉండొద్దు సార్, ఒక ఆయన నువ్వు కూడా అందరిలో ఉండొద్దు సార్, ఎక్కడ ఒక దగ్గర ఉద్యమాల్లో నువ్వు పనిచేసినావు, నువ్వు కొంచెం వేరేలా కనబడాలి, నువ్వు మామూలు లెక్క కనబడాలని చెప్తే నాకు నవ్వు వచ్చింది. నా బాధ్యత కూడా గుర్తుకొచ్చింది. ఏం మార్పు ఉంటుందని అనుకుంటున్నారు సార్? మీరు ఒక ప్రొఫెసర్ గా చూసారు, ఒక ఉద్యమ లీడర్ గా చూసారు, జేఏసీ చైర్మన్ గా చూసారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత కోదండరామ్ సార్ లో ఏ మార్పు వస్తుంది, ఎట్లుంటారని అనుకుంటున్నారు? మీరు అక్కడికి అడుగు పెడుతున్నప్పుడు మీతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఫాలోవర్స్, వాళ్ళేమి మార్పు ఏమి ఆశించలేదు. కాకపోతే ఇంకొంచెం పని ఎక్కువ అవుతుందని అనుకున్నారు మా ఇంట్లో. అంతకు మించి వాళ్ళు ఏమి ఆశించలేదు. బయట వాళ్ళందరూ కూడా కాషన్ చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఈ అహంభావానికి గురి కావద్దు, నేను కూడా కుర్చెక్కినా అని అందనంత దూరం పోవద్దు, అందుబాటులో ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. సార్ ఇక్కడ మనం ఇన్ని రకాల కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకున్న తర్వాత యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఏ ఉమెన్ నాకు ఒకటి అడగాలనిపించింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చీర గాజులు ఇవి పంపిస్తామనడం, ఆ తర్వాత ఇది ఒక ఎమ్మెల్యే అంటే ఇంకొక ఎమ్మెల్యే తల్లిని సహా లాక్కొని వచ్చి తల్లిని కూడా దూషించడం, అది కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్. ఏ సొసైటీలో ఉన్నామనిపిస్తుంది? చాలా అనాగరికమైన సమాజమే అది, అనాగరికమైన పద్ధతి అది. అట్లా చేయకూడదు. మహిళలు పురుషులు సమానమే. కాబట్టి కించపరిచేటువంటివి ఎప్పుడు కూడా సహించటానికి వీల్లేదు. అందుకని దాన్ని నేను వ్యతిరేకిస్తాను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఇవన్నీ వచ్చినప్పుడు గతంలో వీళ్ళు మాట్లాడలేదా, వాళ్ళు మాట్లాడలేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడారు. గతంలో ప్రతి ఒక్కరూ ఆ మాట మాట్లాడారు అనే మాట వినిపిస్తోంది. నువ్వు కూడా చీర కట్టుకొని బస్సులో తిరిగి చూస్తే తెలుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నారు అనే మాట. ఆ తర్వాత మహిళలే కూడా అది వేరే ఉదాహరణగా వాడుకున్నారు. కానీ మీరు అన్న విధంగా నువ్వు మగోనివే గనుకైతే ఇట్లా మాట్లాడటం మాత్రం సమర్థనీయం కాదు. ఎగ్జాక్ట్లీ సార్. దానికి సంబంధించినటువంటి ఒక మార్పు రావాలంటే ఏం జరగాలంటారు సార్? జరగాలి. తప్పు ఆ మాట వాడినప్పుడల్లా అడ్డుకోవాలి, తప్పని చెప్పాలి. సరిపోతుందా సార్ ఫిర్యాదులు అదే అట్లా చేస్తున్నప్పుడే ఆగుతాయండి, లేకపోతే ఆగవు. ఇప్పుడు నేను క్లాసులో ఫిలసాఫికల్ బ్లైండ్నెస్ అని ఒక పదం ఉంది. అంటే సిద్ధాంత పరంగానే ఎక్కడో ఒక దగ్గర అంధత్వం ప్రదర్శిస్తున్నవాడు. ఒక అబ్బాయి చాలా సార్లు వాడుతుంటాం, మనం పట్టించుకోము. ఆయన బ్లైండ్. అవి విని విని ఒకరోజు స్టాఫ్ రూమ్కి వచ్చిండు క్లాస్ అయినాక.
అంధత్వం అనేది తిట్ట వర్ణన్న అని అడిగిండు. అంటే తిట్టుగా అయితే వాడకూడదు అని నేను అన్నా. నేను కూడా అంతే అనుకుంటున్నాను, వెళ్ళిపోయింది. నాకు చాలా అనిపించింది పదాలు మనం ఎట్లా వాడతాము అని. కానీ గుర్తు చేస్తున్నా కొద్దీ మార్పు జరుగుతూ ఉంటుంది. గుర్తు చేయాలి. ఆ తర్వాత నేను ఆ పదాలు వాడకుండా మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. కొంచెం కష్టమే, కానీ మెల్లమెల్లగా అంతకంటే మెరుగైన కొత్త పదాలు ఉనికిలోకి వస్తుంటాయి. సో రావాల్సిన మార్పు అనేది ఫస్ట్ ప్రజాప్రతినిధులుగా మనం ఒక రెస్పాన్సిబుల్ అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మళ్ళీ ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.